రోల్ మోడలే చేశారు కదా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా రోల్ మోడల్ ఎవరు? మీరే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో హర్ష సాయి అని. అంటే ఒకనొక టైంలో ఒక ఆస్పెక్ట్లో ఇప్పుడు ఆయన పబ్లిక్ సర్వీస్ చేస్తాడు చాలామంది. ఇప్పుడు నేను 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ అది వెనక్కి ఇవ్వక్కర్లేదు కదా. నేనే 10 విల్లాలు కొనుక్కోవచ్చు, 10 పెంట్ హౌస్లు కొనుక్కోవచ్చు. ఆ ఆస్పెక్ట్లో ఆయన నిజంగా రోల్ మోడల్. ఎందుకంటే నాలో సగం వయసు ఉంటుందేమో, ఆయన 23 24 నాకు కరెక్ట్గా గుర్తులేదు. అంత చిన్నోడు అయినా కూడా ఏదో చేసి డబ్బులు ఆయనకు కూడా ఉత్పత్తి అవ్వవు కదా, ఇంట్లో పెరగవు కదా, ఏదో చేసి ఆయనకు వచ్చిన డబ్బులు ఆయన చేస్తున్నాడు. నాకైతే ఏం ప్రాబ్లం లేదు, యాజ్ లాంగ్ యాజ్ లీగాలిటీ ఉంటే. ఇప్పుడు మోరల్ రైట్ ఉంటుంది, ఎథికల్ రైట్ ఉంటుంది. మోరల్ రైట్లో నేను షర్ట్ వేసుకోవచ్చు, వేసుకోకూడదని కొందరు అంటారు, ఇలా కూర్చోకూడదు ఇలా కూర్చోవాలంటారు. ఇవి అందరినీ కన్విన్స్ చేయను. సో నేను కూడా బెట్టింగ్ యాప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ టు ప్రూవ్ అ పాయింట్. నాకు బెట్టింగ్ యాప్స్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎవరో ఎందుకు నన్ను ఎలాగ నాకు కంట్రోల్ చేస్తారు, నువ్వు ఇది చేయకూడదు అని. నాకు ఎంతమంది చెప్పారు నేను సినిమా రివీల్ చేయకూడదంట. అప్పటి నుంచి పక్కా చేస్తున్నాను. అంటే ఎవరైతే చేయొద్దు అన్న పెద్ద ఇష్యూ చేశారో ఆ రోజు నుంచి ప్రతి సినిమా చూసి రివ్యూ చేస్తున్నా. ఎవరు నాకు చెప్పేది? నేను ఎవరిని డబ్బులు అడగట్లే కదా, నా ఇష్టం వచ్చేది చేసుకుంటా, అంతే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని కించపరచకుండా, మిమ్మల్ని ఏమనకుండా, నా పని నా జోన్లోని నా స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఏవైనా నేను చేసుకోవచ్చు. మీరెవరు నాకు చెప్పడానికి? అది ఓకే. అంటే రీసెంట్గా హర్ష సాయి ఇష్యూ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది కదా. అంటే నేను అంత ఫాలో అవడానికి టైం లేదు, కానీ ఇష్యూ అయితే జరిగిందని తెలుసు. కరెక్ట్. అంటే ఒక అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని సమ్ మూవీ ఏదో చేస్తారని చెప్పేసి అది చేయకపోవడం కోర్టు వరకు వెళ్ళింది కదా కేసు. మరి ఏమైంది తర్వాత? నాకు తెలియదు, నిజంగా తెలియదు. నిజంగానే తెలీదా? అంటే కోర్టులో ఏమైందో ఆ తర్వాత, అంటే కోర్టు దాకా కేసు అయింది, కేసు నడుస్తుందా? మరి అలాంటప్పుడు కేసు ఆల్రెడీ నడుస్తున్నప్పుడు మనం కామెంట్ చేయకూడదు. ఎందుకంటే అది పెద్దోళ్ళు లాయర్స్ చేతిలోని, కోర్టు చేతిలోని, పోలీస్ వ్యవస్థ చేతిలో పెట్టినాడు. మన ఒపీనియన్ ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, అది కోర్టు ఏమో రేపు ఆపోజిట్ జడ్జ్మెంట్ ఇచ్చింది అనుకో, అప్పుడు నేను తప్పు చెప్పినట్టు కదా. సో కోర్టులో ఉన్నదాని గురించి మనం కామెంట్ చేయకూడదు. కాకపోతే హర్ష సాయి నేను ఒకసారి కాదు 2-3 సార్లు కలిసాను ఇన్ పర్సన్. నాతోని చాలా బ్రహ్మాండంగా, చాలా అద్భుతంగా, వెరీ జెంటిల్ మ్యాన్ లైక్. నేను ఆయన నువ్వు అన్న, ఆయన అన్న మీరు అని అంటాడు, చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు. కానీ అలా మాట్లాడాడు కాబట్టి లోపల ఆయన ఏంటో నాకు తెలియదు కదా. సో ఆ కేసు గురించి ఎవరిది తప్పు ఏంటి మనకి డీటెయిల్స్ తెలియనప్పుడు ఎప్పుడైనా సరే చూసినప్పుడు రకరకాల పర్స్పెక్టివ్లు ఉంటాయండి. ఇప్పుడు మీకు ఆయనకి ఒక పక్క ఆయనకి డిస్ప్యూట్ అయింది అనుకోండి, ఆయన చెప్పింది కరెక్టే ఉంటుంది, మీరు చెప్పింది కరెక్టే ఉంటుంది. మనకు ఆ లోపల లోతు తెలిసిన వరకు మనం కామెంట్ చేయలేం. సో ఆ డిస్ప్యూట్ అయిందని తెలుసు, కోర్టుకి వెళ్ళిందని తెలుసు, కానీ డీటెయిల్స్ అయితే నాకు